సింహాద్రి అంకుల్ గంటలోపు వచ్చి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళ ఇంటిని సీజ్ చేస్తారు. మేమందరం రోడ్డు మీద పడతాం ఆంటీ. అయ్యో, మేము వెళ్ళి వాళ్ళని బతిమలాడుకుంటూ ఉంటాం. ఈలోగా అంకుల్ వస్తే త్వరగా మా ఇంటికి రమ్మని చెప్పండి ప్లీజ్ ఆంటీ. అయ్యో, చెప్పకుండా ఎలా ఉంటానమ్మా? తప్పకుండా చెప్తాను. ఆయన ఇంటికి వచ్చిన మరుక్షణమే ఆయన అక్కడికి పంపించేస్తాను. ఇల్లు ఎక్కడికి పోదు. మీరు టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండండి. సరే ఆంటీ. సరే ఆంటీ. అమ్మా, నీకు రాను రాను నా మీద నమ్మకం తగ్గి. అలా చేస్తోంది నువ్వే కదా. నేనేం చేశాను? చెప్పిన మాట ఎప్పుడైనా కాదు అన్నానా? అంటే ఒకటి రెండు సార్లు అన్నాను అనుకో, మాత్రం దానికే నన్ను అనుమానిస్తావా? తప్పదురా. ఒకప్పుడు ఆడపిల్లల్ని కాపాడుకునేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిల్ని కాపాడుకోవాల్సి వస్తోంది. నిన్ను వదిలేస్తే నువ్వెళ్ళి ఆ కొమ్ములు పెరిగిన కోతి వెంట తిరుగుతావు. కొమ్ములు పెరిగిన కోతే? అదెవరమ్మా? ఇంకెవరు? అజ్జాను. అమ్మా, నేను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇవి లవర్స్ కాదు, రోజు కలుసుకోవడానికి, గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకోవడానికి. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. సింహాద్రి అంకుల్ ఇంట్లో కూడా లేరు. ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది. కాదక్క, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అక్క ఒకసారి ఫోన్ ఇవ్వు. అంటే అప్పుడప్పుడు చేస్తుంది. ఏం అక్కర్లేదు, నువ్వు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు. ఎంత అర్జెంట్ లేకపోతే తను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది. ఒకసారి మాట్లాడి. ఏం మాట్లాడుతుందిరా? సూర్య ఆ అవసరం పడింది, సూర్య ఈ అవసరం పడింది అని పిలుస్తుంది, అంతే కదా? డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్స్ మాట్లాడుకోండి. ఏమైంది? సూర్య కాల్ లిఫ్ట్ చేయట్లేదా? అనవసరమైన టైంలో కాల్ చేసి విసిగిస్తాడు. ఇలాంటి టైంలో కాల్ లిఫ్ట్ చే. సరే, ముందు వెళ్దాం పదా. హలో, ఏవండి, ఎక్కడున్నారు? ఎక్కడో చోటున్నాను గాని విషయం ఏంటో చెప్పు. ఇందాక జాను నందు ఇంటికి వచ్చారండి. వస్తే అది కూడా నాకు ఫోన్ చేసి చెప్పాలా? ఖర్చులకి డబ్బులు అవసరం పడి వచ్చుంటారు. 5-10 ఇచ్చి పంపించు. కాదండి, వాళ్ళ ఇల్లు తాకట్లో ఉందని బ్యాంక్ వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారని చెప్పారు. అలాగా? అలాగా అని మెల్లగా అంటారేంటండి? మెల్లగా అనక మైకు పట్టుకుని ఊరంతా వినపడేలా అరవమంటావా? అది కాదండి, మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళని కాపాడండి. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాలే గాని నువ్వు హడావుడి చేయకుండా ఇంట్లోనే ఉండు. హలో హలో. ఏమ్మా, ఎంతసేపు వెయిట్ చేస్తారు? సార్, వచ్చేస్తారండి. మా అమ్మాయి వాళ్ళు వచ్చేస్తారు. సింహాద్రి అన్నయ్య కోసం వెళ్ళారు సార్. ఆయన తీసుకుని ఈ పాటికి వచ్చేస్తుంటారు. అది కాదే, సింహాద్రిని తీసుకొస్తానని వెళ్ళారు కదా, మీరు మాత్రమే వచ్చారేంటి? సింహాద్రేడి? సింహాద్రి అంకుల్ ఇంట్లో లేరు. ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. ఎక్కడికి వెళ్లారు ఇంట్లో వాళ్ళకి తెలియదంట. చేయాలో అర్థం కావట్లేదు. మీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక ఇల్లు వదిలి బయలుదేరండి. సార్, కొంచెం కూడా టైం ఇవ్వకుండా సడన్ గా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా సార్? ఇప్పటికిప్పుడు అంటే మేము ఎలా వెళ్ళగలం? ఎక్కడికైనా వెళ్ళగలం? దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి. నాకు కాస్త టైం ఇవ్వండి. ఆల్రెడీ ఇచ్చిన గడువు అయిపోయింది. ఇంటిని సీజ్ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. చట్టాన్ని గౌరవించి మర్యాదగా బయటికి నడవండి. కుదరదు. దీన్ని ఖాళీ చేయడం, ఇల్లు వదిలేసి వెళ్ళడం అస్సలు కుదరదు. ఇక్కడే ఉంటాము, మా ఇంట్లోనే ఉంటాము. ప్రాణం పోయినా సరే మా ఇల్లు వదిలేసి వెళ్ళ. ఇప్పటి వరకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానని చెప్పి ఇప్పుడేంటి మొండికేస్తున్నారు? మరి లేకపోతే ఏంటి సార్? మీరు చెప్తున్న లోన్ గురించి మా నాన్న కూడా మాకు చెప్పలేదు. సడన్ గా చెప్పి టైం ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా సార్? లోన్ తీసుకున్న విషయం
నీకు చెప్పకపోవడం ఈ నాన్న తప్పు. నువ్వు ఎన్నిసార్లు నోటీస్ పంపించినా రియాక్ట్ అవ్వకపోవడం మీ నాన్న తప్పు. మా రూల్స్ ప్రకారం మేము డ్యూటీ చేస్తుంటే మమ్మల్ని తప్పంటావేంటి నువ్వు? సార్, లోన్ తీసుకొని కట్టకుండా మోసం చేసే మనిషి కాదు సార్ మా ఆయన. పంపిస్తే తీసుకోకుండా మొహం చాటేసే వ్యక్తిత్వం కాదు అయింది. ఇప్పుడు ఏదో జరిగింది. అన్ని విషయాలు సింహాద్రి అన్నయ్యకి తెలిసి ఉంటుంది. అందుకని అతను వచ్చేంత వరకు మాకు కాస్త టైం ఇవ్వండి సార్. ఏ గొడవ చెయ్యకుండా మర్యాదగా వెళ్ళిపోతే అది మీకే మంచిది. అర్థం చేసుకో. మేము కాదు సార్, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఉన్న ఫలంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళగలము? మా బాధ ఎంత చెప్పుకున్నా సరే మీరు అర్థం చేసుకోవడం లేదు. ఎంత బతిమాలినా సరే మీరు అర్థం చేసుకోవడం లేదు. అందుకే చెప్తున్నాను, వినండి. మా నాన్న కష్టార్జితం, మా నాన్న రక్తం దారపోసి కట్టిన ఇల్లు ఇది. ప్రతి ఇటుకలోనూ మా నాన్న రక్తం ఉంది. ఇంట్లో ఉండే హక్కు మాకుంది. అందుకే ఇక్కడి నుంచి అడుగు కూడా బయటికి పెట్టం. సార్, వీళ్ళు మాటలతో వినేలా లేరు. మీరు వీళ్ళని బయటికి గెంటేస్తే మేము ఇంటిని సీజ్ చేస్తాం. చూడండి, మీరు ఎంత మొండికేసినా సరే ఇంట్లోంచి వెళ్ళక తప్పదు. అలాగే ఈ ఇంటికి సీలేయకుండా ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి తెచ్చుకోకుండా మర్యాదగా ఇల్లు వదిలేసి వెళ్ళండి. మా పరిస్థితి అర్థం చేసుకో. ఎందుకుని కోల్పోయిన తల్లి, భర్తని కోల్పోయిన భార్య, తండ్రికి దూరమైన పిల్లలు, అందరం గుండె పగిలిపోయినంత బాధలో ఉన్న మా పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం గడువు ఇవ్వండి అయ్యా. మాటలతో చెప్తే అర్థం కాదా మీకు? మెడపట్టి గంటేయాలా? మర్యాదగా నడవండి బయటికి. సార్ 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 సార్, మాకిల్లు తప్ప మరో ఆధారం లేదు సార్. చిన్న పలంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే రోడ్డును పడ్డం తప్ప ఉండడానికి మాకు చోటు లేదు. మీకు దండం పెడతానండి, మా బాధని అర్థం చేసుకోండి. అందరూ ఆడవాళ్ళు సార్. ఉన్న పళంగా రోడ్డు మీద పడితే చాలా కష్టాలు పడతాం సార్. ఇప్పటికే పెద్ద దిక్కును పోగొట్టుకొని కోలుకోలేని బాధలో ఉన్న మమ్మల్ని ఇంకా ఇంకా మమ్మల్ని కష్టపెట్టకండి సార్. అవసరం లేదని చెప్తాను కదా. మానవత్వం లేని వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలాల్సిన అవసరం లేదు. అవసరమైతే కష్టాలు పడదాం, కానీ ఎవరి దగ్గర మనం తల వంచకూడదు. అది కాదే. నందు, గౌతమి కిందరా, పదండి. మన బ్యాగులు తెచ్చుకోండి. అమ్మా పద పద. కాదే, నా మాట విను. పద. అయ్యో, అతయ్య, అమ్మమ్మ, పోలీసులు బ్యాంక్ వాళ్ళు వచ్చారని చెప్పారు కదా, ఎవరు లేరేంటి ఇక్కడ? పక్క ఇంటినేమో సీజ్ చేసేసారు. అసలు అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అత్తయ్య, సూర్య బ్రో, ఏదో టెన్షన్ గా ఉన్నట్టున్నావు, ఏమైంది? మావయ్య వాళ్ళ ఇంటిని బ్యాంక్ వాళ్ళు సీజ్ చేశారు. మరి ఇప్పుడు జాను వాళ్ళు ఎక్కడున్నారు? అదే అర్థం కావట్లేదు బ్రో. ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. వెతుకుతున్నారు. అక్కడికి పెట్టా, ఇద్దరం కలిసి వెతుకుదాం. మా అత్తయ్య వాళ్ళు ఇంటి వైపు మనం వచ్చారా? రాలేదు మురళి. రాలేదా? ఎక్కడికి వెళ్ళారు? సరే పిన్ని, ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఇటువైపు ఏమైనా వచ్చారా? మేము చూడలేదు. ఏమైంది 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 బ్రో? పెట్రోల్ అయిపోయినట్టుంది బ్రో. ఈ టైంలోనే జరగాల. సరే రా. అక్కడైతే ఉన్నట్టుంది, తీసుకొస్తానుండండి. ఇల్లు కూడా పోయింది. అయ్యో పాపం,
ఏం చేస్తావు? కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. నా తమ్ముడు పోయిన రోజే మీతో నాకు బంధం తెగిపోయింది. ఇంకా ఆపుతారా? ఇప్పుడు ఏంటత్తా, మేము ఇంట్లో ఉండకూడదు అంతేనా? 10 సార్లు చెప్పించుకునే అలవాటు మీకుందేమో కానీ అన్నిసార్లు చెప్పే అలవాటు నాకు లేదు. ఓకే అత్తా, ఓకే, నువ్వు చెప్పినట్టే చూద్దాం. మేము ఇంట్లో ఉండటం నీకు ప్రాబ్లం అయితే నువ్వు ఉండకత్తా. అలకనంద తన కొడుకును చేసుకోలేదన్న బాధ ఉండొచ్చు, కానీ ఈ కష్ట సమయంలో మాట్లాడాల్సిన మాటలైతే కాదు కదా. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. వాళ్ళకు కనీసం నేనన్నా నా కొడుకన్నా చేదోడు వాదోడుగా ఉండాలని ఆలోచించుంటే బాగుండు, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనిపించింది. అందుకే జాను మంచి కౌంటరే ఇచ్చింది. మరి మీకేమనిపించింది అనేది కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, మర్చిపోకండి. థ్యాంక్ యూ.